హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, దుబాయ్ వేదికగా జరిగిన పాకిస్తాన్ వర్సెస్ ఇండియా హై వోల్టేజ్ మ్యాచ్లో మన టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలవడంతో మన టీమిండియా ఆల్మోస్ట్ సెమీఫైనల్స్కి చేరినట్లే. ఇక పాకిస్తాన్ చూసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీ నుండి ఇక ఇంటికి వెళ్ళిపోయారు. సో 2017 సీజన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు ఇప్పుడు మన టీమిండియా వాళ్ళు గట్టిగా రివెంజ్ తీర్చుకుని పాకిస్తాన్ టీంని ఇంటికి పంపారు. ముఖ్యంగా మన టీమిండియా ఈ మ్యాచ్లో బోత్ బ్యాట్ అండ్ బాల్తో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో పాకిస్తాన్ టీంకి చుక్కలు చూపించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో సెంచరీ చేసి అతను ఫామ్లోకి వచ్చాడు. విరాట్ కోహ్లీ ఎవరితో మ్యాచ్ అయినా ఊరుకుంటాడేమో కానీ పాకిస్తాన్తో మ్యాచ్ అంటే అస్సలు ఊరుకోడు. నిన్న జరిగిన మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ పాకిస్తాన్ బౌలర్స్కి ఒక ఆట ఆడుకున్నాడు. మెయిన్లీ విరాట్ కోహ్లీ చివరి వరకు క్రీజ్లో ఉండి మ్యాచ్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఇక శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరు కూడా మన టీమిండియా కోసం చాలా రన్స్ కాంట్రిబ్యూట్ చేశారు. శుభ్మన్ గిల్ అలాగే శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరు విరాట్ కోహ్లీతో మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. అలాగే బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకున్న మన బౌలర్స్ అందరూ కలిసికట్టుగా ఆడి పాకిస్తాన్ టీంని ఆల్అౌట్ చేసింది. ఇప్పుడు ఈ మ్యాచ్ ఒక హైలైట్ చూసుకుందాం. టాస్ అయితే పాకిస్తాన్ వాళ్ళు గెలిచారు. సో టాస్ గెలిచిన పాకిస్తాన్ టీం ముందుగా బ్యాటింగ్ అయితే తీసుకున్నారు. ఇక ముందుగా బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్ టీంకి మంచి స్టార్ట్ అయితే వచ్చింది. వాళ్ళ ఓపెనర్ బాబర్ అజమ్ పవర్ ప్లేలో బాగానే ఆడి బౌండరీస్ కొట్టాడు. సో బాబర్ అజమ్ బాగా క్లిక్ అయి ఆడుతున్న సమయంలో హార్దిక్ పాండ్యా బాబర్ అజమ్కి బ్రేక్ వేసి అవుట్ చేశాడు. ఈ వికెట్తో మన టీమిండియాకి మంచి స్టార్ట్ అయితే వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్లోనే పాకిస్తాన్ టీం ఇంకొక వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ ఇయాన్ ఉల్లాని రన్అట్ చేశాడు. ఇక మిడిల్ ఓవర్స్లో చూసుకున్న పాకిస్తాన్ టీం కొంతవరకు బాగానే పర్ఫామ్ ఇచ్చింది. మహమ్మద్ రిజ్వాన్ అలాగే సౌద్ షకీల్ వీళ్ళిద్దరూ 3వ వికెట్కు 104 పరుగుల పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. అలా పాకిస్తాన్ టీం 240 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఇక మన టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్లు అలాగే హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా వీళ్ళిద్దరికి చెరో వికెట్ దక్కింది. ఇక 241 పరుగులు టార్గెట్ దిగిన మన టీమిండియాకి ఓపెనింగ్లో మంచి స్టార్ట్ అయితే వచ్చింది. ముఖ్యంగా శుభ్మన్ గిల్ చాలా బాగా ఆడుతున్నాడు. అదనంగా రోహిత్ శర్మ కూడా చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ ఆడి 15 బంతుల్లో 25 పరుగులు చేశాడు. ఇలాంటి సమయంలో షాహిన్ షాఫ్రీది రోహిత్ శర్మని బౌల్ చేశాడు. సో పాకిస్తాన్ టీంకి ఈ వికెట్తో మంచి స్టార్ట్ అయితే వచ్చింది. ఇక నంబర్ 3 వచ్చిన విరాట్ కోహ్లీ అలాగే శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరి నుంచి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. ముఖ్యంగా వీళ్ళిద్దరికి 2వ వికెట్కు ఏకంగా 69 పరుగుల పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. సో వీరిద్దరి నుంచి మంచి ఇంపార్టెంట్ రన్స్ అయితే వచ్చాయి. అలా శుభ్మన్ గిల్ 46 పరుగులకు అవుట్ అయ్యాడు. అబ్రార్ అహ్మద్ బౌలింగ్ శుభ్మన్ గిల్ని వికెట్ తీసి వీళ్ళ పార్ట్నర్షిప్ని అయితే బ్రేక్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ కంప్లీట్గా మ్యాచ్ విన్నింగ్ నాకైతే ఆడారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ తను ఆడిన లాస్టింగ్తో పోల్చుకుంటే ఈ మ్యాచ్తో కంబ్యాక్ ఇచ్చి తనపై వచ్చిన ట్రోల్స్కి తన బ్యాట్తో గట్టిగా సమాధానం చెప్పాడు. ఈ రన్స్తో విరాట్ కోహ్లీ ఏకంగా తన 82వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలా మన టీమిండియా 6 వికెట్ల తేడాతో కంఫర్టబుల్గా మ్యాచ్ గెలిచింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ.